డీడీ కిసాన్ మారుతున్న భారతదేశానికి గౌరవం. నమస్తే బాబాయ్. నమస్తే. ఎలా ఉంది? అంతా బానే ఉందా? బానే ఉంది. మామిడి పంట ఎలా ఉంది? అరే పంట కొద్దిగా అయితే తగ్గిపోయింది. అవునా? అరే కంగారు పడాల్సిన అవసరం లేదు, అలా అయితే దేవుడు చూస్తున్నాడు కదా. అవునా? అరే కృషి చౌపల్ వాళ్ళు వచ్చే వాళ్ళు ఉన్నారు. అవునా? వాళ్ళని అడగవచ్చు బ్యాగింగ్ ఏదైతే అవుతుందో, ఆ బ్యాగింగ్ ఏదైతే చేస్తున్నామో అది ఎక్కడ లభిస్తుంది అనేసి. అప్పుడు వాళ్ళు సలహా ఇస్తారు. అందాని 3 ఇంతలు కాదు 4 ఇంతలని. వైజ్ఞానికులు వస్తున్నారా? వైజ్ఞానికులు కూడా వస్తున్నారు కృషి చౌపాల్లో. అరే మన కోసం సలహాలు ఇవ్వడానికి చక్కగా మంచిగా వస్తున్నారు. అయితే వాళ్ళు మన దగ్గరికి వచ్చి మామిడి ఇబ్బంది ఏమో 20 రూపాయలు, బ్యాగింగ్ ఇబ్బంది ఏమో 80 రూపాయలు. అవునా? 4 ఇంతలు రేట్ ఎక్కువ అవుతుంది కదా, ఇలా అవుతుంది కదా. అవును. అరే నిజమే కదా. లేనైతే మనం కృషి చౌపల్ వాళ్ళని కొన్ని సలహాలు అడగవచ్చు. బ్యాగింగ్ కి సంబంధించినవి ఎలా పాటించాలి, ఎలా చేయాలి అనేసి. అవును, ఎలా చేయాలనేసి. దాదాపుగా 50 సంవత్సరాలు. ఈ చెట్టు వయసు 50 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఒక విధంగా మనిషి వయసు పెరిగినట్టుగానే కొన్ని రోగాలతో మనిషికి వయసు పెరుగుతూ ఉంటుంది. అలాగే చెట్టుకు కూడా, చెట్లకు కూడా వ్యాధులు వస్తాయి. వాటి వల్ల రైతులు ఇబ్బంది పడతారు. కానీ ఒక విషయం ఏంటంటే మన టెక్నీషియన్లు అలాగే వైజ్ఞానికులు వీటి గురించి ఉన్నారు. కేవలం ఈ చెట్లని, ఈ వృద్ధ చెట్లకు కేవలం పండ్లే కాదు, పునర్జన్మను ప్రసాదిస్తున్నారు. అవన్నీ మనం తెలుసుకుందాము ఈరోజు ఈ కృషి చౌపాల్లో. వైజ్ఞానికుల మంచి ప్యానెల్ ఉంది, అలాగే రైతులు ఉత్తరం నుంచి వచ్చారు, ఈ చర్చలో ఉన్నారు. రండి స్వాగతం పలుకుదాం. అయితే కృషి చౌపాల్లో ఉన్నాము. విజ్ఞానంతో పాటుగా ఎక్కడైతే మట్టి యొక్క వాసన ఉంటుందో అక్కడ వైజ్ఞానికుల కాంతి ఉంటుంది. ఇప్పుడు మనం ఏ స్థలంలోనైతే ఉన్నామో ఆ స్థలం గురించి చెప్పబడుతుంది. ఇక్కడ మామిడి వేలాడడం కాదు, పోరాడడం అవుతుంది. ఇక్కడ మామిడి కేవలం పండే కాదు, పూర్వం నుంచి ఒక గుర్తింపు. మరియు పూర్వం వైజ్ఞానికులతో పాటు ఒక గాలిలో వీచేట్టుగా వాళ్ళు మీకు అన్నీ తెలియజేస్తారు. అన్ని ప్రశ్నలకు వైజ్ఞానికులను మీరు ప్రశ్నలు అడిగే సమాధానాలు తెలుసుకోవచ్చు. వైజ్ఞానికులు చక్కగా జవాబులు ఇస్తారు. దానికన్నా ముందు మామిడిపై ఒక విషయం చర్చిద్దాము. అదే ఒక రిపోర్ట్. మామిడి కేవలం రుచి కాదు, ఒక సంబంధం. ఇవి పీడియాలను జోడిస్తాయి, రైతులు మరియు విత్తనాల సంబంధాన్ని బలంగా చేస్తుంది మరియు ప్రకృతిని కట్టుబడి ఉంచుతుంది. కేవలం మామిడిని మీరు తిని రుచిని పొందడమే కాదు, ప్రతి ఒక్క రసంలో మీరు కష్టాన్ని తప్పకుండా గుర్తించుకోగలుగుతారు. ఈ మామిడి రుచి ఎంత తీయగా ఉంటుందో గుర్తింపు అంతకు పైగా ఉంటుంది. కేవలం ఇది పండు కాదు, మన మట్టి యొక్క ప్రేమ పత్రం. మామిడి మన భారతదేశంలో ముఖ్యమైన పంట. ఈ యొక్క పంట మొత్తం దేశంలో కొనసాగుతూ ఉంటుంది. గత 3 దశాబ్దాలలో మామిడి బాగాల ప్రాంతాల పంట 1.08 మిలియన్ హెక్టార్స్ నుండి 2.40 మిలియన్ హెక్టార్లకు పెరిగింది. దేశంలో మామిడి ఉత్పత్తి ఇంచుమించుగా 22.42 మిలియన్ టన్నులుగా ఉంది. సరాసరి ఉత్పత్తి హెక్టార్కు 9.34 టన్నులుగా ఉంది. భారతదేశంలో ప్రముఖ ఉత్పత్తులు ఉత్తరప్రదేశ్ యొక్క సహరన్పూర్, బులంద్షహర్, అమ్రోహాన్, లక్నో, ఉన్నాగ్. ఆంధ్రప్రదేశ్ యొక్క చిత్తూరు, విజయనగరం, కృష్ణా, అనంతపురం, కడప. తెలంగాణ యొక్క మహబూబ్ నగర్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్. కర్ణాటక యొక్క కోలార్, రామ్నగర్, తుమ్కూర్, చిక్బల్లాపూర్. బీహార్ యొక్క దర్భంగా,
సమస్తిపూర్, ముజఫర్పూర్, పూర్వీ చంపారన్, వైశాలి మామిడి యొక్క ప్రముఖ ఉత్పత్తి రాజ్యాలు. ఉత్తరప్రదేశ్ దేశంలో చాలా పెద్ద, ఇంచుమించుగా 26% మామిడి ఉత్పత్తి అవుతుంది మరియు ఉత్పత్తి కూడా అన్నిటికన్నా ఎక్కువ 18 టన్ ప్రతి హెక్టార్ ఉంది. భారత్ ప్రపంచంలోనే మంచి మామిడి ఎగుమతి. 2023-24లో 6,900 టన్నుల మామిడి ఎగుమతి జరిగి ఉంది. ఇంచుమించు ధర 624కి 3 కోట్లు. 220 వరకు ఎగుమతి 1,06,515 టన్నులు. 240 వరకు 1,50,000. 618 టన్నులు. 2,050 వరకు 1,90,000. 722 టన్నులు అయ్యే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఇంకా పూర్తి చేయడానికి 2047 వరకు ఇంచుమించుగా 92 మిలియన్ టన్ను ఉత్పత్తి అవసరం ఉంటుంది. అందుకే వ్యవసాయం నుంచి పంట కోత వరకు మంచి కృషిని పొందడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఉత్పత్తి ఇంకా పండు ఉత్పత్తి పెరగాలని. అంటే జల మార్పిడి అనుసారంగా మామిడి కేవలం పండ్ల రాజానే కాదు, ప్రకృతి యొక్క వరం కూడా. 2009 మలియాబాద్ కోసం ఒక చారిత్రక పండు పుట్టుకొచ్చింది. అప్పుడు దానికోసం జియోగ్రాఫికల్ ఇండికేషన్ అంటే జిఐ ట్యాగ్. ఇది సాధారణ గౌరవం కాదు. అంటే అది ఒక విధంగా చెప్పాలంటే కేవలం మైనాబాద్ మట్టిలోనే మంచి రుచి అనేది ఏర్పడుతుంది. అంటే ఒక విధంగా బనారస్ చీర, అలాగే కాశ్మీర్ కేసర్ లేదా దర్భంగా యొక్క మకానా, అలానే మలిహాబాద్ యొక్క దశేరి అనొక విశ్వసనీయ మరియు అద్వితీయ. ఈ ట్యాగ్ కేవలం మామిడి గుర్తింపే కాదు, అంటే ఈ సరస్సులో ఉండే ఒక వేల రైతుల యొక్క ఆత్మగౌరవం. వాళ్ళ చెమట ద్వారా దేశమట్టి నీరు కారిపోతుంది. మీరందరు ఈ రిపోర్ట్ని చూసారు, అలాగే చాలా బాగా అర్థం చేసుకున్నట్టున్నారు. మామిడి ఒక పండు, అది అందరికీ తెలిసిందే. ప్రపంచంలో అందరికీ దీని గురించి తెలిసినదే. అయితే సరే, ఈ కృషి చౌపల్లో మీకు ఇంకా కొన్ని విషయాలు తెలుస్తాయి. ముందు కొనసాగిద్దాం. ముఖ్యమైన వాళ్ళు మన ముందు ఉన్నారు, అలాగే అతిథులు. వాళ్ళని పరిచయం చేస్తాను. డాక్టర్ టి దామోదరన్ గారు, ఐసిఏఆర్ కేంద్రీయ పోస్ట్ సంస్థాన్ ద్వారా డాక్టర్ సార్ స్వాగతం. డాక్టర్ పిసి త్రిపాఠి గారు ఉన్నారు, ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఐసిఏఆర్లో. స్వాగతం సార్ మీకు. అలాగే ఇంకా కొంతమంది రైతులు ఉన్నారు మనతో, ఈ చౌపాల్లో ఉన్నారు. మీ అందరికీ స్వాగతం. మీ ప్రశ్నలు కూడా అడుగుదాము వైజ్ఞానికులతో, వాళ్ళు జవాబులు ఇస్తారు. మొదటగా డాక్టర్ గారు మీ నుంచి. మనం మాట్లాడడం మామిడి పత్తే. అయితే పత్తే గురించి మాట్లాడితే కనుక జిఐ ట్యాగ్, దాని గురించి మీరు చాలా చక్కగా తెలియజేయండి. జిఐ ట్యాగ్ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే దీన్ని మనం జియోగ్రఫిక్ ఇండికేషన్ అంటాము. దానివల్ల ఎక్కడైతే పెరుగుదల అవుతుందో దానికి విడిగా రుచి ఏర్పడుతుంది. అంటే వేరే ఒక విధమైన ఫ్లేవర్. అలాగే ఇంకా వేరే స్థలంలో దాన్నే తీసుకొని మీరు పెంపొందించడానికి అది లభించదు. ఉత్తర భారతం నుంచి ప్రారంభిస్తే గనుక దశరి యొక్క మల్యప దశరి ఉంది, అలాగే లంగ్రా ఉంది, అలాగే ఇంకోటి రతోల్ ఉంది. రతోల్లో చూస్తే గనుక గోర్జిత్లో కూడా జిఐ ట్యాగ్ పురోగతి అవుతుంది. అలాగే ఇంకొకటి అది బీహార్లో జర్దాలు అనే పేరుతో ఉంది. పశ్చిమ బెంగాల్లో చూస్తే గనుక అక్కడ లఖన్ భోగ్. అలాగే ఇంకోటి మధ్య భారతంలో మహారాష్ట్ర, అక్కడ నిజంగా చాలా వరకు ఎక్స్పోర్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకోటి గుజరాత్, అక్కడ కేసర్ యొక్క జిఐ ట్యాగ్. అలాగే ఇంకోటి ఏంటంటే బంగన్పల్లి. ఈ విధంగా మొత్తము 11 రకాలు, ఇలా అనేక రకాలుగా జిఐ ట్యాగ్ అవుతుంది. ఇలా రకాల జిఐ ట్యాగ్ పురోగతి అవుతుంది. దానివల్ల కేవలం రైతుకే ఉపయోగం కాదు, మొత్తం దేశానికి కూడా ఒక ఇన్కమ్ జనరేట్ అవుతుంది. కమర్షియల్ వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. లొకేషన్లో అంటే జిఐ లొకేషన్లో చాలా వరకు మా ప్రయత్నం ఏంటంటే రైతులకు అనుకూలంగా కావడం, ఆ సొసైటీలు ఇంకా ప్రాప్తి చెందాలని, మరియు వేరే డబ్బాలో చేయాలని, వేరే బజార్లో కాకుండా మన లోకల్ బజార్లో కూడా లభించేటట్లు ఉంటుంది. జిఐ ట్యాగ్ గురించి చర్చించాం. ఇప్పుడు మనం పునాది గురించి మాట్లాడదాము. రైతు వెళ్తాడు మొక్క కొనుక్కోవడానికి. అయితే అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. ఆ మొక్క అనేది నెమ్మదిగా పెరిగి చెట్టు అవుతుంది. దీని గురించి మనము తెలుసుకుందాము. ప్రశ్న అంటూ తెలుసుకుందాం. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఏమిటంటే మంచి మరియు రకాల మొక్కలు లభించవు. సంస్థాన్లో మంచి రకాల మరియు రంగుల వెరైటీ అభివృద్ధి చేస్తుంది, కానీ మాకు సులభంగా లభించవు. ఈసారి డాక్టర్ గారు ఏం చెప్తారు? ఇతని ప్రశ్న మంచి ఉపయోగపడేదే. అయితే ఒకటేంటంటే
మంచి నాణ్యత మొక్క లభించడం అనేది చాలా కష్టం ఈ రోజుల్లో నర్సరీలో. అందుకే మన భారత సర్కార్ NHB నేషనల్ హార్టికల్చర్ బోర్డుతో చాలా నర్సరీలో ఉంటాయి. రైతులు అక్కడ ఇక్కడ వెళ్లకుండా అనుకూలంగా ఉంటాయి. ఏ నర్సరీలో అయితే మీరు తీసుకోవాలనుకుంటారో ముందుగా మీరు చూడాలి NHB యొక్క ఎంత రేటింగ్ ఉంటుందని. అంటే మనం అమెజాన్లో చూసినట్టుగా పర్చేజ్ చేసేటప్పుడు మొక్కల కోసం కూడా ఒక రేటింగ్ ఉంటుంది. 4లో ఎంత రేటింగ్ ఉంటుందని 3 వరకు రేటింగ్ ఉంటే ఆ నర్సరీ యొక్క మంచి మహత్వపూర్ణమైన ప్యూర్ మొక్క ఇవ్వడానికి ఉంటుంది. ఎక్కడెక్కడ లభిస్తుంది? మన ప్రదేశంలో మన సంస్థానంలో కూడా లభిస్తుంది. అయితే మా యొక్క సంస్థానంలో ఎలా అంటే ఒక విధంగా మొత్తం కొన్ని సంవత్సరాల నుంచి దాదాపుగా 2 లక్షల మొక్కలు ఉత్పత్తి చేసి రైతులకు నాణ్యతతో ఇస్తాము. మన దేశం యొక్క అవసరం 2 కోట్లు. 2 కోట్లు అంటే వీటిని మనం పూర్తి చేయడానికి మేము ఇలా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కూడా పనిచేయడం ప్రారంభించాము. కొన్ని నర్సరీలతో ఒప్పందం కుదుర్చుకుని అందుబాటులో చేయడం జరుగుతుంది. అయితే ఇంకొక విషయం అదేంటంటే ఒక మంచి అంటే రంగురంగుల జాతులు. ఎందుకంటే మా సంస్థానంలోని 4 జాతులతో మంచి రంగులతో ఉండటం జరుగుతుంది. అంబికర్, రూనికర్, భయ ఇంకా సమృద్ధి. ఈ 4 రకాల్లో రంగుల జాతులు మా సంస్థానం నుండి బయటకు పంపటం జరుగుతుంది. వీటినింకా పెంపొందించడానికి మంచి నర్సరీలను పెంచుకొని MOE చేస్తాము. అంటే జైన్తో చేశాము. మరియు ఛత్తీస్గఢ్లో ఇంకో నర్సరీ. కోరుకుంటున్న మొత్తం భారతదేశంలో రంగుల జాతులు వ్యాపించాలి. ఇలా అందరికీ అందుబాటులో ఉండేట్టుగా. నా యొక్క ప్రశ్న డాక్టర్ త్రిపాఠి గారు మీ దగ్గర. డాక్టర్ గారు చెప్పినట్టుగా ప్రశ్న దానికి జోడించి ఉంది. దాన్ని ఎక్స్టెండ్ చేస్తూనే మంచి ఒక ప్రశ్న అడగడం జరుగుతుంది. సర్కారు యొక్క ఇన్వాల్వ్మెంట్ ఈ ప్రణాళికలో ఉంది. మంచి ఉత్పత్తి అలాగే మంచి క్వాలిటీ. ఆ మొక్కల్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే రైతుల దగ్గరికి ఎలా చేరాలి? ప్రతి వృక్షాల్లో చూస్తే గనుక చాలా కొన్ని విధాలుగా సమస్యలు వస్తాయి. ఏ కారణంగా ఫల ఉత్పత్తి అంటే ఉత్పత్తి మరియు నాణ్యత రెండూ చెడిపోతాయి. ఈ విధంగా రైతులకు 10 నుండి 30% నష్టం కలుగుతుంది. దీనికోసం చాలా చక్కగా అందరికీ తెలియజేయడానికి మా టెక్నిక్ మొత్తం దేశంలో అయినంత వరకు అంటే తగినంత వరకు నాణ్యమైన మొక్కలు ప్రసాదించడం అనేది మా ధ్యేయం. దీనికోసం భారత్ సర్కార్ 2022-23 ప్రాజెక్టులో 2200 కోట్లు అందించడం జరిగింది. మరియు దీని అంతర్గతంగా దేశంలో కొత్త పద్ధతితో మొక్కల యొక్క అభివృద్ధి కోసం నిబంధన చేయడం జరిగింది. దీని అంతర్గతంగా భారత్ సర్కారు యొక్క కృషి మంత్రాలయ్, భారతీయ కృషి అనుసంధాన పరిషత్, రాష్ట్రీయ బోర్డ్ అది ఒక కార్యక్రమం జరుగుతుంది. దాని పేరు వచ్చేసి ఆత్మనిర్భర్ స్వచ్ఛ పో ప్రయోజన. దీన్ని అంటాము క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ అంటే CBP. దీని అంతర్గతంగా మన దేశంలో ఇంచుమించుగా కేంద్రాల్లో అంటే 9 కేంద్రాల్లో దీన్ని స్థాపించడం జరుగుతుంది. మరియు దీని అంతర్గతంగా 11 ప్రముఖ ముఖ్యమైన పంటలున్నాయి. మొక్కల నిర్మాణం యొక్క ఏదైతే ఉందో సౌకర్య అభివృద్ధి చేయడం జరుగుతుంది. జీవన్ సిరీస్ యొక్క మొక్కలు అవి తగినంత మాత్రంలో తయారవుతాయి. అలాగే దానితో పాటుగా ఈ మొక్కలను ఎక్కువ నర్సరీలో ఇవ్వడం జరుగుతుంది. సర్కారీ పెద్ద నర్సరీలకి కూడా సహాయం అందిస్తుంది. ఒక పెద్ద రోడ్ మ్యాప్ సర్కార్ దీనిపై చేస్తూ ఉన్నాడు. సరే, అయితే ఇంకో రైతు మనతో పాటు ఉన్నారు, పవన్ గారు. నమస్తే సార్, నా పేరు పవన్ కుమార్. నేను డక్కువ మలియాబాద్ ప్రాంతంలో ఉంటాను. నా ప్రశ్న ఏంటంటే ఇంకా మంచి రకాల టెక్నిక్లు ఉన్నాయా సారవంతమైన మట్టిలో అధిక మామిడి పెరుగుదల కావడానికి? మీరు చూడవచ్చు పర్యావరణ పరివర్తనంతో ఏమేమవుతుంది అనేసి. షీట్ యూనిట్స్ ఎక్కువ అవుతాయి, తాపమాన్ పెరుగుతుంది. అందుకే ఆ ఎవాపరేషన్ కారణంగానే మృద యొక్క క్రింద పోర్షన్ ఎక్కడైతే మామిడి జేడు వ్యాపిస్తుందో అక్కడ సాల్ట్ ఆక్రమణ కావడం అనేది ప్రారంభమవుతుంది. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే కొన్ని భాగాలలో పండ్ల సైజు చిన్నగా అయిపోతుంది. అయితే ఒకవేళ ప్లాంటింగ్ తీసుకోవాలంటే ఆ నీళ్ల లోపల నుంచి అలాగే బయట నుంచి చాలా బాగా కనిపిస్తుంది. అది మనం దృష్టిలో పెట్టుకుని వైజ్ఞానిక పరిస్థితి ఎలా ఉందనేసి గమనించి మనం అంటే దగ్గర 15-20 సంవత్సరాలు పనిచేయడం అనేది చాలా ముఖ్యం. సాగరిక అని పేరుతో రూట్ స్టాక్ అనేది చాలా ముఖ్యమైనది. అది నేలపై రూట్ స్టాక్ పోరాటం చేస్తుంది. జేడు దగ్గరికి వెళ్లి ప్రతి ఒక్క జీవాణువు దగ్గరకు వెళ్లి పోరాటం చేస్తుంది. ఈ రూట్ స్టాక్ అనేది ఎలాంటిది అంటే
మీ యొక్క ఊసర మట్టి వరకు 9.3 వరకు ఏదైతే pH వెళ్తుందో దాంట్లో కూడా మామిడిని మీరు పొందవచ్చు. కేవలం మంచినీళ్లలోనే మనం మామిడి ఉత్పత్తి అనేది చేయలేము. మీ యొక్క మంచి అంటే తక్కువ ఉపచావు మట్టిలో మీరు మామిడి స్వప్నాన్ని తప్పకుండా చూడవచ్చు. అయితే సరే, ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాము. అయితే డ్రిప్ ఇరిగేషన్ గురించి అంటే సిచాయి కృషిలో ఒక అద్భుతమైనదని మనం చెప్పవచ్చు. అలాగే టెక్నిక్గా ఏముంటుందనేసి, అలాగే ఇంకా మల్చింగ్ ఏమైతే ఉంటుందని, అలాగే టెక్నికల్ టర్మ్స్ అయితే వీటిని మనం చాలా సులభంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మా దగ్గర కృషి వైజ్ఞానికుల ప్యానెల్ ఉంది. ఎక్కడికి వెళ్ళకండి, చూస్తూనే ఉండండి. బ్రేక్ తర్వాత మీ అందరికీ స్వాగతం. మీరు చూస్తున్నారు కృషి చౌపాల్. మనం మాట్లాడుతున్నాము అతి ముఖ్యమైన మామిడి గురించి. ఇది చాలా రుచికరమైనది, అలాగే అందరికీ తెలిసిన పదమే. ఇది చాలా అద్భుతమైనది, అలాగే మంచి రుచికరమైనది. ఇది చాలా మంచిగా చక్కగా పండుతుంది. ఎప్పుడైతే మొక్కల చటాయి అవుతుందో అప్పుడు మట్టిని పరీక్షించడం జరుగుతుంది. ఎప్పుడైతే డ్రిప్ ఇరిగేషన్ అవుతుందో అప్పుడు మల్చింగ్ పై దృష్టి ఉంటుంది. ఎప్పుడైతే రూమింగ్ అవుతుందో అప్పుడు డ్రాఫ్టింగ్ పై దృష్టి ఉంటుంది. చాలా ఆధునిక టెక్నాలజీలు ఉన్నాయి. వాటిని ఉపయోగిస్తూ రుచికరమైన మామిడి ఉత్పత్తి గురించి మాట్లాడదాం. అది రైతుల కష్టానికి తగిన ఫలితం. అదెలా ముందుగా ఈ రిపోర్ట్లు తెలుసుకుందాం. అయితే ఇప్పుడు మన దగ్గర కృషి వైజ్ఞానికులు ఉన్నారు. రైతుల ప్రశ్నలు కూడా తెలుసుకుందాము. మామిడి ఓషన్ కట్టుబంది మరియు ఊప్ ఓషన్ కటువాయి జలవాయులో మంచిగా పెరుగుతుంది. సముద్ర తలతో మొత్తం 700 ఎత్తుతో సరిగ్గా చేయడం జరుగుతుంది. మామిడి మంచి వికాసం కోసం 21 నుంచి 27 డిగ్రీ సెల్సియస్ తాపమానం ఆదర్శంగా ఉంటుంది. కానీ ఇది 5 నుండి 44 డిగ్రీ సెల్సియస్ భరిస్తుంది. ఎక్కువ వేడి, తక్కువ తేమ మరియు ఎక్కువ గాలి చెట్టుకి హానికరం. వర్షం గురించి మాట్లాడితే గనుక మామిడి పంట కోసం సాలానా 75 నుంచి 375 సెంటీమీటర్ వర్షం అనుకూలం. తక్కువ వర్షం సరస్సులో సిచాయి చాలా అవసరం. తోటలో తక్కువ తేమతో ఫంగల్ రోగాలు పెరుగుతాయి మరియు మామిడి అనేది చాలా దెబ్బతింటుంది. అందుకోసం మామిడి కోసం మంచి స్థలం అనేది చాలా చాలా ముఖ్యము. మామిడి కోసం ఎలాంటి స్థలాన్ని ఎంచుకోవాలంటే మట్టి యొక్క లోతు 130 సెంటీమీటర్ లేకపోతే ఎక్కువ, pHతో న్యూట్రల్గా ఉండాలి, అంటే 6 నుంచి 7.5. ఎక్కువ సోడియం అలాగే కాల్షియంతో మట్టి ఉండొద్దు మరియు మట్టిలో ఆర్గానిక్ పదార్థం 0 నుండి 5 కన్నా ఎక్కువ ఉండొచ్చు. మామిడి కోసం ఎలాంటి స్థలాన్ని ఎంచుకోవాలంటే లేదా ఎలాంటి తోటని ఎంచుకోవాలి అంటే పరిశ్రమలకు దూరంగా ఉండాలి, అలాగే కీటకాలు లేని చోటనే ఉండాలి, అలాగే జీపీఎస్తో చూసుకొని పెట్టుకోవాలి. ట్రేసబిలిటీ అయి ఉంటుంది. దీనివల్ల ఉత్పత్తి యొక్క గుర్తింపు తెలిసిపోతుంది. మామిడి మొక్కలను పెట్టడానికి ఒక పద్ధతిలో నేలలో స్థలాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. దీన్ని ప్లాంట్ జియోమెట్రీ అంటారు. దీనివల్ల వేడి, గాలి మరియు పోషక తత్వాలు లభిస్తాయి. మీరు మీ భూమిని అంటే మీ పంటని చాలా శుభ్రంగా చేసుకొని ఉండాలి. 1 మీటర్ గహరే గడ్డే ఎండాకాలంలో తవ్వి మరియు 2-4 వారాలు అలానే వదిలేయాలి. మరియు చాలా చక్కగా గోబర్ యొక్క ఖాద్, సూపర్ ఫాస్ఫేట్ మరియు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కలిపి వేయాలి. దీమక్ సమస్య ఉంటే క్లోరోఫైరిఫాస్తో మట్టిని సిచాయి చేయాలి. అలాగే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే 1 సంవత్సరం ముందు గ్రాఫ్టెడ్ మొక్కల్ని పెట్టాలి. మొక్కల గడ్డే మధ్యలో పెట్టాలి. గ్రాఫ్టింగ్ భాగం నేలకు పైన ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మొక్కల 4 వైపులా గడ్డ చేసి మంచి సిచాయి చేయాలి. మామిడి పంటలో మట్టి పరీక్షణ మరియు డ్రిప్ సిచాయి విప్లవాత్మక మార్పు తీసుకొచ్చింది. ఆ చెట్టు మనకి మంచి ఫలాలను ఇవ్వాలంటే ఖాద్ మరియు పుర్వరక్ ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. చెట్టు యొక్క వయసు 1 సంవత్సరం ఉంటే గోబర్ యొక్క ఖాద్ 10 నుండి 15 కిలోలు, నైట్రోజన్ 100 గ్రాములు, ఫాస్ఫరస్ 50 గ్రాములు, పొటాష్ 100 గ్రాములు చాలా ముఖ్యం. చెట్టు వయసు 5 సంవత్సరాలుంటే గోబర్ ఖాద్ 30 నుండి 40 కిలోలు, నైట్రోజన్ 500 గ్రాములు, ఫాస్ఫరస్ 250 గ్రాములు. అలాగే ఇంకా చెట్టు వయసు 10 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉంటే గోబర్ ఖాద్ 50 నుండి 60 గ్రాములు, నైట్రోజన్ 1 కిలో, ఫాస్ఫరస్ 500 గ్రాములు, పొటాష్ 1 కిలో. ఖాద్ వర్షాకాలం ముందు జూన్, జూలై మరియు ఉర్వరక్ సిచాయితో పాటుగా సూక్ష్మ పోషక తత్వ అంటే జింక్, బోరాన్ మరియు ఐరన్ కూడా అవసరం ఉంటుంది. ఆకులపై స్ప్రే చేయాలి. మామిడి తోటలో ఎల్లప్పుడూ శుభ్రం చేస్తూ ఉండాలి.
పాత వెండిపోయినవి రోగాలతో ఉన్న వాటిని కట్ చేయాలి. ప్రతి సంవత్సరం ఆల్కా చటాయితో చెట్టు ఆకారం సమతుల్యంగా ఉంటుంది మరియు పండ్లు బాగా వస్తాయి. హై డెన్సిటీ ప్లాంటేషన్ లో చటాయి చాలా ముఖ్యము, ఎందుకంటే ఎండ లోపలి వరకు రావాలి. అలాగే ఇంకొకటి గ్రాఫ్టింగ్. మామిడి పంటలో ఒక టెక్నిక్ ఉంది, కేవలం ఉత్పత్తి కోసమే కాకుండా మామిడి రకాలను కూడా చాలా బాగా చేస్తుంది. అయితే ఏ విధంగా ఆధునిక టెక్నాలజీ ఉపయోగపడుతుందనే దాని గురించి మీరు అర్థం చేసుకునేటట్టుగా చాలా బాగా చూపించడం అయితే జరిగింది. అయితే రైతుల మనసులో ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో వాటిని అడగడం అనేది ఇప్పుడు చాలా చాలా ముఖ్యము. రైతు రాజ్ కుమార్ సింగ్, అడగండి. మా ప్రశ్న ఏంటంటే, మా బ్యాగ్స్ పాతగా అయ్యాయి, వాటిలో పండ్లు తక్కువ వస్తున్నాయి, నాణ్యత తక్కువ ఉంది, లాభం తక్కువ వస్తుంది. దీనికోసం పరిష్కారం చెప్పండి. ఇప్పుడు రాజ్ కుమార్ గారు ఏదైతే ప్రశ్న అడిగారో ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. మీరు చూసే ఉంటారు, మామిడి అధికం ఏదైతే ఉంటుందో అది మనం ఉత్తరప్రదేశ్ గురించి మాట్లాడితే ఇంచుమించుగా 2,70,000 హెక్టార్లో మామిడి ఉత్పత్తి అవుతుంది. అయితే 40 నుండి 50% పాతవి ఉంటాయి. మనం ఇది చూసాం. ఒకవేళ అది బ్యాగ్ 40-50 సంవత్సరాలు అవుతే దాని ఉత్పత్తి సగమే అవుతుంది. ఇది ఆర్థిక దృష్టితో మన రైతులకి లాభదాయకం కాదు. మన సంస్థానం ఒక రిజగ్నేషన్, ఒక టెక్నిక్ అనేది అభివృద్ధి చేసింది. దాన్ని మన మామిడి ఎత్తుని అంటే సగంలో కూడా తక్కువ ఇలా పెడుతూ ఉంటారు. మరియు దానిలో టెక్నిక్లు ఏవైతే ఉంటాయో అంటే తెంచడం, ఎప్పుడు తెంచే సమయం అని, అక్టోబర్ నెలలోన లేకపోతే ఎంత ఎత్తులో తెంచాలని, మరియు తెంచిన తర్వాత మనం ఏ విషయాలు పాటించాలని, అంటే పోషక తత్వాలు లభించేట్టుగా, అంటే నీళ్ళ మంచి వ్యవస్థ ఉండాలి, కీట నిర్వహణ మంచిగా జరగాలి, మరియు మామిడి మొక్క యొక్క అభివృద్ధి ఎలా జరగాలంటే కేవలం వచ్చే సంవత్సరంలోనే మనం వాటి యొక్క లాభం పొందేట్టుగా ఉండాలి. ఈ విధంగా పాటించడం అనేది ముఖ్యము. మరియు మేము రైతుల వరకు ఈ టెక్నిక్ తీసుకొని వెళ్ళాము మరియు రైతులు ఈ లాభాన్ని పొందుతున్నారు. సరే రాజ్ కుమార్ గారు, మీ ప్రశ్నకి జవాబు లభించింది. మీ ప్రశ్న వల్ల నాకు కూడా ఒక ప్రశ్న గుర్తొచ్చింది. అయితే మన మధ్య ఒక డాక్టర్ ఉన్నాడు, ప్రిన్సిపల్ సైంటిస్ట్. సార్, ప్రశ్న ఏంటంటే గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ దాని గురించి మీరు చాలా చక్కగా ఇప్పుడు తెలియజేయండి. దీంట్లో కూడా బ్యాగింగ్ ఎగుమతి జోడించవచ్చు మరియు రైతులకు ఎలాంటి ఉపయోగం, ఎంత ప్రభావం పడుతుంది? మూల్యత కృషి క్రియ ఏవైతే ఉన్నాయో బ్యాగ్ నుంచి బజార్ వరకు, అంటే ఒక విధంగా నాణ్యతతో ఉత్పత్తి మరియు ఖాద్య సురక్ష అనేది. ఇప్పుడు గ్యాప్ గురించి మాట్లాడితే కనుక అన్ని ప్రక్రియలు అంటే జల నిర్వహణ, అలాగే పోషణ నిర్వహణ, అలాగే ఖాద్య నిర్వహణ, కీటనాశక ఉపయోగాలు, అలాగే ఇంకా తుడాయి, ఉప్రాంతి నిర్వహణ, ఇవన్నీ ప్రక్రియలని ఈ విధంగా సర్దుబాటు చేస్తారు. అంటే ఉత్పత్తి లాగత్ తక్కువ ఉంటే మరియు ఫామ్ గేట్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాంట్లో పెరుగుదల అవుతుంది. బాగింగ్ ప్రశ్న ఎత్తారు గనుక ఇది మంచి చాలా టెక్నిక్, అలాగే గ్యాప్ యొక్క పెద్ద క్లిష్టమైన భాగము. ఈ సంచి మీరు బ్యాగింగ్ టెక్నిక్ ద్వారా కేవలం కీటనాశకాలనే తక్కువ చేయడం అనేది కాకుండా పండు అనేది మంచి రంగుతో ఉండడానికి కూడా, అలాగే ఇంకా రుచి, ఇంకా షెల్ఫ్ లైఫ్ని పెంచుతుంది. మరియు ఇంకో విషయం ఏంటంటే అంతర్రాష్ట్రీయ కసౌటి ఏదైతే ఉందో నిర్యాద్ యొక్క దాంట్లో బ్యాగింగ్ ద్వారా మామిడి ఉత్పత్తి ఏదైతే ఉందో దాన్ని సరిగ్గా చేయడానికి జరుగుతుంది. సరే, ఇప్పుడు అలాగే మన దగ్గర ఇంకో రైతు ఉన్నాడు. ఈ రైతు ఒక ఉద్యమి. ఈ బ్యాగింగ్తో ఎలా జీవితంలో విప్లవం తెస్తుంది మరియు వేరే రైతులకు కూడా ఇదే ఆలోచన ఉంది. అయితే దీని గురించి మీరు ఇప్పుడు తెలియజేయండి. ఈ బ్యాగింగ్ అనేది 2 సంవత్సరాల ముందు ఈ బ్యాగ్ని పెట్టేవాళ్ళం. అయితే బ్యాగ్ యొక్క రేటింగ్ మాకు లభించేది కాదు, ఎక్కువ మూల్యం లభించేది కాకుండేది. అయితే దీని ద్వారా CISS నుంచి తీసుకొని మా బ్యాగ్లో పెట్టేవాళ్ళము. దీని ద్వారా స్వయంగా మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టుకోవడం, అలాగే చెయ్యడము, మన బ్యాగ్ చేసుకొని మన దాంట్లో పెట్టుకోవడం మరియు రైతులకు ఇస్తే చాలా లాభం కలుగుతుంది. సరే, ఒక రైతు ఉస్లేవుద్దీన్ ఉన్నాడు, అతని కోసం చప్పట్లు. అలాగే ఇప్పుడు ఇంకో రైతు ఉన్నాడు, అతను ఉద్యమి అయి ఉన్నాడు. సరే, ఇప్పుడు ఇంకోటి, మన దగ్గర ఇంకా చాలా మంది రైతులు ఉన్నారు. మనము
మనము వాళ్ళ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకుందాం. నమస్కారం. మామిడిలో పోషకతత్వం కోసం నీళ్ళ నిర్వహణ చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు అనేవి పాటించాలి? రమేష్ గారు, మీరు మంచి ప్రశ్నే అడిగారు. మొదటగా వచ్చేసి కాద్ మరియు నీళ్లు, వీటి నిర్వహణ చాలా ముఖ్యం. అయితే మనం చూసాము 3 బిందువులున్నాయి. ఎప్పుడు ఇవ్వాలనేది, ఎలా ఇవ్వాలనేది, ఏ మోతాదులో ఇవ్వాలనేది. మీరు నార్మల్ మొక్కల్ని చూస్తే గనుక అంటే నార్మల్ 10 మీటర్లు బై 10 మీటర్లు పెడతారు. అయితే రైతులతో ఒక్కటే సూచన ఏంటంటే, అంటే అది ఎప్పుడైతే పండ్లు తెంపుతారో తీసిన వెంటనే 3 అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్ మరియు పొటాషియం ఇవి తగిన మోతాదులో ఇస్తాము. ఎందుకంటే మనం తెంచి తినేస్తాము. మీరు ఇచ్చినప్పుడు ఎప్పుడైతే తెంపుతారో తరువాత అది కొత్త ఆకులు వస్తాయి. ఈ విధంగా బాగా అవుతుంది. ఇంకోటి చూస్తే గనుక తర్వాత వర్షం ప్రారంభమవుతుంది. వర్షం తర్వాత 15 సెప్టెంబర్ అప్పుడు ఇంచుమించుగా వర్షం అనేది తగ్గిపోతుంది. ఆ సమయంలో ఒకవేళ 10 బై 10 మీటర్లు పెట్టినప్పుడు విబిగేషన్ సిస్టమ్ లేకపోతే, ఎందుకంటే కాదివ్వటానికి తేమ చాలా ముఖ్యం. తేమ మీ పంటలో ఉంటే పోషకతత్వాలు మీ మొక్కలు తీసుకుంటాయి. ఇలా జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే నీళ్ల గురించి. వేడి అయిన సమయంలో నీళ్ల అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దానిలో ఉష్ణోగ్రత చూస్తే గనుక 4 వైపులా 40 డిగ్రీలకు పైగా వెళ్తుంది. ఎంతైతే ఉష్ణోగ్రత పెరుగుతుందో అంతవరకు నీళ్లనేవి ఎండిపోతాయి. ఎంతెంత నీరు తగ్గుతుందో అన్ని నీళ్లు ఇవ్వాలి. సాధారణంగా రైతులు ఏం చేస్తారంటే సతా సిచాయి పెడతారు. ఒకవేళ సతా సిచాయి పెడితే గనుక, మరి ఒకవేళ 10 సెంటీమీటర్లు నీళ్లు 1 హెక్టేర్గా పెడితే గనుక అంటే మొత్తం 10 లక్షల లీటర్ల నీళ్లు ఒకటేసారి ఇచ్చినట్టు. ఒకవేళ మీరు నల్లాతో పెట్టుకుంటే దాని ద్వారా 50% నీళ్లు ఆదా అవుతాయి. ఇంకోటి ప్రధానమంత్రి యోజన ఏంటంటే కీప్ పర్ డ్రాప్ మోర్ డ్రాప్. ఒకవేళ నీళ్లు పోతే మాత్రం తప్పకుండా అప్పుడు ఉత్పత్తి దెబ్బతింటుంది. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ మీ దగ్గర ఎండిపోయిన ఆకులు ఉంటే, ఒకవేళ మొక్కలతో మల్చి చేస్తే వాటి యొక్క బేసిన్, వాటితో పాటు మీ నీళ్లు తక్కువ అవుతాయి. ఒకవేళ తేమగా ఉంటే గనక అప్పుడు నేలలో జీవాణువు ఏదైతే ఉందో అప్పుడు అది పెరిగినప్పుడు దానివల్ల కూడా పోషకతత్వ అప్డేట్ పెరుగుతుంది. సరే రమేష్ గారు, మీకు ప్రశ్నకి సమాధానం లభించింది. ప్రశ్నల కోసం ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఒకరు ఉపేంద్ర సింగ్, మీ ప్రశ్న ఏంటో అడగండి. అయితే డాల్ పని అయినప్పుడు జైలీ ప్రాబ్లం అవుతుంది, కానీ పాల్ మామిడిలో ఈ జైలీ ప్రాబ్లం కాదు. ఈ జైలీ ప్రాబ్లంని ఎలా దూరం చేయాలి? కొంతమంది రైతులు ఏం చేస్తారంటే అవి పండడానికి చెట్టు పైన పెట్టేస్తారు. మామిడి మగ్గడానికి ఎప్పుడు చెట్టు పైన పెట్టద్దు. మామిడిని తెంచడానికి కొద్ది సమయం ఉంటుంది. ఎప్పుడైతే చిన్న పండు ఉంటుందో అంటే 3 నెలల తర్వాత అది మగ్గిన తర్వాత మీరు తెంచాలి. అప్పుడు ఏ సమస్యలు రాకుండా ఉంటాయి. ఇంకోటి కాల్షియం స్ప్రే. ఒకవేళ మామిడి పండు అవుతే 2 నెలల తర్వాత కాల్షియం స్ప్రే చేస్తే అప్పుడు కూడా బాగవుతుంది. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మనీష్ గారు చెప్పినట్టుగా బ్యాగింగ్తో మనం పొందాము. జెల్లీ దానికి మంచి సమాధానం అనేది దీని ద్వారా పొందొచ్చు. ప్రేక్షకులు చూస్తున్నారు, వాళ్ళకు కూడా అర్థమై ఉంటుంది జెల్లీ సమస్య నుండి బయటపడడానికి ఎలా అనేసి. అయితే ఇంకో ప్రశ్న ఉంది ఏంటంటే, పోషల్ నిర్వహణ అంటే పోషల్ సంసాధన్ ప్రబంధన్. వాటిలో స్మార్ట్ బాగా ప్రబంధన ఏదైతుందో అయితే వాటిలో మనం ఎలాంటి పాసిబిలిటీస్ అనేవి చూడవచ్చు. బాగ్ అయితే ఈ ప్రశ్న నిజంగా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కొత్త జమానాలో తాల్మేల్ కూర్చోబెట్టాలి. ఎప్పుడైతే మనం మామిడి పంట చేస్తున్నామో వీటిలో మంచి టెక్నిక్లు ఎంచుకోవడం చాలా ముఖ్యం. వీటిలో మంచి టెక్నిక్లు ఉపయోగించడం చాలా ముఖ్యం. అంటే ఒక విధంగా మనం అంటున్నాం కదా స్మార్ట్ అనేసి. ఒకవేళ మనం సెన్సార్ను ఉపయోగిస్తే, ఒకవేళ మనం నేలలో ఎంతైతే మాయిశ్చర్ కంటెంట్ ఉంటుందనేసి, ఎంత తేమ ఉంటుందని వాటి గురించి మనకి సెన్సార్ ద్వారా తెలిస్తే మాత్రం అప్పుడు మనం ఇరిగేషన్ యొక్క సిచాయి చాలా సులభంగా చేయవచ్చు. అంటే ఎక్కువ అధిక సిచాయి కాదు, తక్కువ సిచాయి కాదు. ఈ విధంగా మనము ఒక సెన్సార్ని పెట్టినా కూడా, లేదా వాతావరణ యూనిట్ ఒకటి పెడితే దీన్ని మనం మొబైల్ యాప్తో జోడించవచ్చు. మన రైతులు అయితే ఇంట్లో కూర్చొని చూడవచ్చు మన పంట యొక్క స్థితి ఏంటిదని, నీళ్ళు ఇవ్వాలా లేదని, ఇంకా పోషకతత్వ స్ప్రే ఏమైనా చెయ్యాలా అనేసి, అలాగే ఇంకా ఏమైనా కీటనాశక నిర్వహణ చేయాలనేసి
ఒకవేళ చేయాలంటే ఎలా చేయాలని, ఏ నిర్వహణతో అనేసి. ఈ విధంగా రైతులకి అందరికీ ఇలాంటి టెక్నిక్లు చేతిలో వస్తే మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది, అలాగే సులభంగా ఉపయోగించవచ్చు. దీనివల్ల మంచి లాభం అనేది ఉంటుంది. అయితే డాక్టర్ కుందన్ గారు చాలా బాగా చెప్పారు, స్మార్ట్ టెక్నాలజీ గురించి తెలియజేశారు. అయితే దానిలోని ఇంకా కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను, రైతులకు చాలా ఉపయోగపడుతుంది. అయితే మనం ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడదాం. రైతులు ఈ పదాన్ని తప్పకుండా అందరూ వినే ఉంటారు. అయితే ఇంతకుముందు మనం స్ప్రే అనేది చేసేవాళ్ళం, కానీ మాన్యువల్గా చేసేవాళ్ళం. అయితే మనం ఈ రోజులలో డ్రోన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. డ్రోన్ టెక్నాలజీతో మంచి లాభం ఏమిటంటే అది ఒక యూనిఫామ్ స్ప్రే చేసే స్థితిలో మనం ఉన్నాము. ఒకవేళ కీటకాలు మరియు రోగాలు ఉంటే మాత్రం దాని గురించి మాట్లాడితే గనుక, అంటే మామిడి గురించి, వీటికి తప్పకుండా హాని జరుగుతాయి. అయితే మనము మన ఇన్సెక్టిసైడ్స్ లేదా పెస్టిసైడ్స్ని మనము అక్కడి వరకు చేరేవి కావు. కానీ ఈ రోజులలో డ్రోన్ టెక్నాలజీతో మనం స్ప్రే చేస్తే గనుక చాలా సులభంగా అయితే కీటకాలు మరియు రోగాలు రాకుండా మనం చాలా జాగ్రత్తగా ఉంచవచ్చు. వాటిని విత్ఇన్ టైంలో తప్పకుండా నాశనం చేయవచ్చు. డ్రోన్తో ఇంకో పెద్ద ఉపయోగం ఏమిటంటే అది ఇక్కడ ఏదైతే ప్రోగ్రాం జరుగుతూ ఉందో, రైతులందరూ ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఇది అందరికీ ఉపయోగకరం. ఎవరైనా చెట్టుకి కీటకాలు మరియు వ్యాధులు వస్తే కనుగొనడం చాలా కష్టం. ఈ పరిస్థితిలో డ్రోన్లో మంచి ప్రోగ్రాం ఉంది. ఆ డ్రోన్ని మనం ఎగరవేస్తే మన ప్లాంట్ ఏదైతే ఉందో దాని కీటకాలు, తక్కువ పోషకతత్వం ఇంకా రోగాల బారిన పడితే లేదా ఇంకా వ్యాధులు రావడం వీటిని ఐడెంటిఫై చేస్తుంది. అప్పుడు మనం టార్గెట్ చేసాం ఆ ప్లాంట్ని, మనము సరిగ్గా ట్రీట్మెంట్ అనేది చేయవచ్చు. ఈ విధంగా మనం ప్లాంట్ని సులభంగా నయం చేయవచ్చు. ఇంకొక విషయం నేను రైతులకు తప్పకుండా చెప్తాను. ఈరోజు మన భారత్ సర్కార్ అది డ్రోన్ కొనుక్కోవడానికి చాలా మంచి సబ్సిడీ రైతులకు అందించడం జరిగింది. ఎవరైనా రైతులు డ్రోన్ని కొనుగోలు చేయాలంటే గవర్నమెంట్ 40% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఆ రైతులు ఎవరంటే ఎస్సీ, ఎస్టీ, వీళ్ళ కోసం మన సర్కార్ ఇంచుమించుగా 50% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. మన దగ్గర ఇంకో రైతున్నారు, అరవింద్ కుమార్, మీ ప్రశ్న అడగండి. మామిడి సీజన్లో మంచి పవర్ వస్తుంది, దాని తర్వాత అప్పుడు పండ్లు తక్కువ పండుతాయి. చాలా పెద్ద సమస్య. అదేంటంటే మన మామిడిలో పరాగన్ యొక్క క్రియ దాంట్లో తక్కువ అవ్వడం జరుగుతుంది. అలాగే ఇలా కావచ్చు, ఎక్కువ ఇన్సెక్టిసైడ్స్ ప్రయోగిస్తున్నామని, సరైన సమయంలో చేయడం లేదని, దానివల్ల కీటకాలపై ఎక్కువ ప్రభావం అనేది చూపించదు, గుర్తుపెట్టుకోండి. ఇంకో కారణం ఏంటంటే అది శోధి చేయడం. ఒకవేళ టెంపరేచర్ ఎక్కువ పెరిగితే గనుక పండ్లు రావడం అకస్మాత్తుగా ఈసారి ఇలా చూసాము. అయితే ఆ సమయంలో పరాగన ఏమైతే ఉంటుందో అది చాలా తక్కువ అయిపోతుంది మరియు పండ్లు తక్కువ వస్తాయి. ఈ రెండిటితో జోడించుంటుంది. ఇలా పండ్లు తక్కువ రావడానికి ఇది ఒక పెద్ద కారణం. ఈ విధంగా జరుగుతుంది. చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు. మన ఈ కృషి చౌపాల్లో ఈ విధంగా తెలుసుకోవచ్చు. అయితే మన కృషి చౌపాలు ఇంకా నడుస్తూనే ఉంటుంది. అయితే ఒక చిన్న విరామం తీసుకుందాము. బ్రేక్ తర్వాత మళ్ళీ ప్రారంభం. మీరు చూస్తున్నారు కృషి చౌపాల్. మనం ముందుకు కొనసాగిద్దాము. కొంతమంది వైద్యులు ఈ కృషి చౌపాల్లో పాల్గొనున్నారు. అలాగే రైతులు కూడా కొన్ని విషయాలు తెలుసుకుందామని మనతో ఉన్నారు, ఈ కార్యక్రమంలో ఉన్నారు. అయితే ఈ సెషన్ని మనము ప్రారంభిద్దాము. ఐసిఏఆర్ కేంద్రీయ బాగ్వానీ సంస్థానం యొక్క ప్రిన్సిపల్ సైంటిస్ట్ హరిశంకర్ గారు ఉన్నారు. సార్ మీకు స్వాగతం. డాక్టర్ దీపక్ సింగ్, హెడ్ క్రాప్ ప్రొడక్షన్, మీకు కూడా స్వాగతం. ఇంకొకరు ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ప్రభాత్ వర్చుక్లాయి, మీకు కూడా ధన్యవాదాలు. అలాగే మనతో పాటు రైతులు ఉన్నారు. అయితే ఇప్పుడు మనం ప్రారంభిద్దాము. రైతుల ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకుందాం. ఇప్పుడు కిషోర్ గారు ఉన్నారు. మా ప్రాంతంలో మా యొక్క పంటలు వృధా, లస్సీ రుచి మరియు కట్వంలాగా కీటకాలు మా పంటని నాశనం చేస్తున్నాయి. మందుల గురించి చెప్తాను. కొన్ని ప్రబలమైన మందులున్నాయి, కొన్ని కొత్త మందులు బజార్లో ఉన్నాయి, సర్కార్ ద్వారా లభిస్తాయి. కానీ దానికన్నా ముందు ఒక 2 విషయాలు నేను చెప్తాను. కీటనాశకాల కోసం చాలా ముఖ్యం. మొదటిది ఇది. అయితే ఇవి కీటకాలు ఏవైతే ఉంటాయో అవి సంవత్సరాలుగా తోటలోనే ఉంటాయి. మరియు అలాగే సర్ది కాలంలో లావటెహలియో దాంట్లో లేకపోతే
చాలులో దాక్కొని ఉంటాయి, దానివల్ల సంఖ్య తక్కువ అవుతాయి. అయితే ఆ సమయంలో ఈ టైనీపై మరియు తనేపై మందు వేయాలి, అంటే తక్కువ మందు. ఈ కీటకాల నియంత్రణ జరుగుతుంది, కంట్రోల్ అవుతుంది. అలాగే ఇంకా నేలలో దాక్కొని ఉంటే వాటిని త్రిషు అంటాము. ఇవి సర్ది సమయంలో నేలలో దాక్కొని ఉంటాయి. మనము పంట జూతాయి లేకపోతే నీళ్లు నింపితే అప్పుడు మంచి నియంత్రణ అవుతుంది. ఈ విధంగా రైతులు మందులు వేయాలి. దాంట్లో ఒకటి వచ్చేసి ఇమిడాక్లోపిడ్ లేదా థైమెథాక్సం, లెండాసైలోథిన్. ఇవి 3 ప్రాంతాల్లో చాలా ముఖ్యము. ప్రతి ఒక్క రైతులు వాడతారు మరియు ఇది సౌభాగ్యంగా భారత్ సర్కార్ ద్వారా మామిడిలో వేయడానికి చాలా ఉపయోగకరం. కానీ ఈ మందులు రానున్న రోజుల్లో తక్కువ అవుతూ ఉన్నాయి. అందుకే భారత్ సర్కార్ కొత్త మందులను ఇంట్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది, కేవలం మన రైతుల కోసము. దీంట్లో ఒక మందు పేరు వచ్చేసి ఏంటంటే విపోఫ్రెంజిమ్ అంటాము. అయితే దీన్ని మనము ఇంచుమించుగా 1 చెడ్యూన్ మిల్లీలీటర్ నీళ్ళల్లో వేసి స్ప్రే అనేది చేయాలి. దానివల్ల చాలా చక్కగా కంట్రోల్ అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఇంకా రూజు కోసం గవర్నమెంట్ ఒకటి విడుదల చేసింది, దాన్ని అంటారు టాల్ఫిన్ ప్రైడ్. ఇది 15 EC మందుతో వస్తుంది. 1 నుండి 1 మిల్లీలీటర్ నీళ్లలో కలిపి స్ప్రే చేయడం వల్ల మంచి నియంత్రణ అనేది అవుతుంది. ఇంకోటి సర్కారు అందుబాటులో ఇచ్చిన 3వ మందు ఏంటంటే పైరామెట్రాజిమ్. ఇది 50 WG మందుతో వస్తుంది. ఇది 3 గ్రాముల నీళ్లలో కలిపి స్ప్రే చేయాలి. ఇంకా రైతులు ఉన్నారు. ఒక రైతు ముస్లిউদ্দিন. మీ ప్రశ్న ఏంటిది? నమస్తే సార్, నా పేరు ముస్లిউদ্দিন. మనం ఒక్కొక్కసారి కీటకాల కోసం స్ప్రే కొట్టినా కూడా నియంత్రణ కాదు. వీటి నుంచి బయటపడాలంటే ఎలా? అలాగే తోడుగా జైవిక ఉపాయం ఏంటిది? ఈ చౌపాల్లో రైతులందరికీ నేను ఒక విషయం చెప్తాను. ఒకవేళ మీరు ఒక రకమైన కీటనాశకం మీ దాంట్లో ప్రతిసారి స్ప్రే చేస్తే మన డాక్టర్ గారు SHN చెప్పినట్టుగా ఏదైతే మందు ఉపయోగిస్తున్నామో అది అంత సమర్థవంతంగా ఉండదు. అలాగే ఇంకొక సమస్య, మీరు అడిగిన ప్రశ్నకి సేమ్ జవాబు ఇది. మీరు ఒకటే విధమైన మందు ప్రతిసారి ఉపయోగిస్తే అక్కడ నిరోధక సామర్థ్యం పెరుగుతుంది. ఇలా ఈ విధంగా జరుగుతుంది. అర్థమైందా? ఇంకొక విషయం మేము రైతులలో చూస్తాము. ఒక పెద్ద సమస్య, రైతులైతే మందులు తీసుకుంటారు, కానీ దాంట్లో ఒక క్రుటియా ఈ ప్రకారంగా అందులో ఉంటాయి. వైజ్ఞానికులు అందరూ చెబుతారు మీరు సరైన మందు ఉపయోగించాలని, సరైన సమయానికి చేయాలని, సరైన మాత్రలో అలాగే సరైన పద్ధతిలో. ఒకవేళ దీంట్లో క్రుటి ఉంటే గనుక అప్పుడు మీ యొక్క మందు సమర్థవంతంగా ఉండదు. అందుకే మీరు రైతులకు మేము చెప్తాము, ఒకవేళ హస్తినాపూర్ ప్రాంతంలో కృషి విజ్ఞాన కేంద్రం ఉంది, వాళ్ళని సంప్రదించండి. వాళ్ళ దగ్గర మీరు సమాచారాన్ని పొంది మీరు కాపాడొచ్చు. సరే, ఇదే ప్రశ్నతో నేను ఇంకో విషయం అడుగుతాను డాక్టర్ గారు మీతోనే. అది ప్రశ్న ఏంటంటే, చెట్టు పైన అక్కడే చెడిపోతుంది. మామిడిలో ఈ సమస్య చూస్తుంటాం. పండ్లు నల్లగా కావడం చాలా దారుణం, మరియు ఇది వర్షాకాలంతో జోడించబడి ఉంటుంది. కొన్నిసార్లు జూన్లో కూడా వర్షం వస్తుంది. దానితో పాటు మాన్సూన్ త్వరగా రావటం జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు ఫలాలు ఖాళీగా ఉండటం, మరియు దీని వెనుక ఇంకో పెద్ద కారణం అది చెట్టుపైన ఆకులపైన ఎంత ఫంగస్ ఉంటుందనేసి, దానితో పాటు ఎంత మట్టి ఉంటుందని. ఎందుకంటే ఎప్పుడైతే వర్షం వస్తుందో ఫలాలపైన వచ్చే అప్పుడు ఒక వర్షం తర్వాత జారిపోవడం, ఇంకో వర్షం తర్వాత ఫలాలపైన జారిపోతూ ఉంటుంది. దానిపైన ఫంగస్ యొక్క క్రిములు కూడా ఉంటాయి. అయితే వాటి వల్ల పండ్లు ఎక్కువగా మగ్గేటప్పుడు వ్యాప్తి ఇలా కావటం జరుగుతుంది. అయితే ఈ సమస్య యొక్క సులభం మరియు మంచి ఆ సమాధానం ఏంటంటే సంచి చుట్టడం. పండుకు సంచి చుట్టడం వేరే వేరే సమయాలు ఉంటాయి, కానీ సంచి కట్టడంతో నేను చెప్తాను. దగ్గర పండ్లు 100 గ్రాములు ఉన్నప్పుడు అప్పుడు సంచి చుట్టడం ప్రారంభించండి. మరియు వర్షాకాలం వచ్చే ముందు సంచి చుట్టడం కంప్లీట్ చేయాలి. చాలా వరకు ఇలా సంచి చుట్టడం అనేది జరగదు. ఒకవేళ అవ్వకపోతే మీరు చూడండి వర్షాకాలం ఎప్పుడు వస్తుందని. వర్షాకాలం వచ్చే 2-4 రోజుల ముందు మీరు డైఫెన్కొనజోల్ ఇది ఉపయోగించాలి. ఎప్పుడైతే 25% ఉత్పత్తి వస్తుందో దాని సగం మిల్లీలీటర్ ప్రతి లీటర్ అనుసారంగా, లేదా 1 లీటర్ ప్రతి 2000 లీటర్ ట్యాంకర్లో కలిపి స్ప్రే చేస్తే కనుక అప్పుడు 25-30 రోజుల్లో పండ్లను సురక్షితం చేస్తుంది. అలాగే ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, అంటే పండ్ల తొడాయి ఇంచుమించుగా 25 రోజుల ముందు స్ప్రే చేయాలి. అప్పుడు పండ్లకు చాలా బాగా అవుతుంది. అప్పుడు హాని ఏమీ జరగదు. సరే,
రైతులతో ప్రారంభిద్దాం. ఇంకో రైతును అడుగుదాం. ప్రకాష్ త్యాగి, అతను మన మధ్యలోనే ఉన్నాడు. మీరే ప్రశ్న అడుగుతారో అడగండి. సార్, మా యొక్క ప్రాంతంలో మా చెట్టు ఎండిపోతుంది, దాని గురించి చెప్పండి. ముందుగా మీ అందరికీ తెలియాలి, ఈ రోగము బూజు ద్వారా ఉత్పత్తి అవుతుంది. అది చెట్టు ఒకటేసారి చనిపోవటం లేదా నెమ్మదిగా ఈ బూజు మొత్తం చెట్టుకు సంక్రమిస్తుంది. దీనితో పాటు బీట్ ఉంది, దాన్ని స్క్వాలిటెడ్ బిటేల్ అని అంటారు. ఎక్కడైతే సంక్రమణ జరుగుతుందో అక్కడే ఏర్పడుతుంది. ఇలా కావడం జరుగుతుంది. ఇది మనం గుర్తుపట్టాలి. ఇప్పుడు జాగ్రత్తలు ఏం పాటించాలనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక సమయంలో 80-85% వరకు బాగోలు జుతాయి తక్కువ అవుతుంది. కానీ ఈ రోజుల్లో ట్రాక్టర్నైతే చుట్టూ వరకు పెడుతున్నారు. దానివల్ల జడే కట్ అయిపోతాయి. జడే కట్ అవటం వల్ల సంక్రమణ పెరుగుతుంది. అలాగే ఇంకోటి, కటువా సిచాయి చేస్తారు. దానివల్ల ఒక్క సంక్రమణ అనేది మొత్తం వ్యాపించడం జరుగుతుంది. అలాగే కీటకాలతో కూడా సంక్రమణ జరుగుతుంది. ఈ విధంగా మనం జాగ్రత్తలు పాటించడం అనేది చాలా ముఖ్యం. మీరు ఇవన్నీ చాలా జాగ్రత్తగా పాటించాలి. అలాగే దానితో పాటు ఇంకో చెట్టు ఒకదాని తర్వాత ఇంకోటి చనిపోయినా అప్పుడు మొత్తం భాగాలన్నీ చికిత్స చేయాలి. అప్పుడు మీరు థయోఫిలైడ్ మిథైల్ దాన్ని ఉపయోగించాలి. మీరు దాన్ని మాత్ర 100 గ్రాముల నుండి 400 గ్రాముల వరకు చెట్టు యొక్క వయసు, చెట్టు యొక్క ఆకారానుసారంగా అవసరం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా ప్రయోగించాలి. నీళ్లతో ఉపయోగించాలి. ఎలాగంటే చెట్టు యొక్క ఛాయాక్షేత్రంలో కింద 1-2 మీటర్లు చేరుకునేట్లు. సరే, రైతులకు ఇంకా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఒక ప్రశ్న అడుగుతున్నారు కమలేష్ గారు మలియాబాద్ నుంచి. సార్, మా ప్రశ్న ఏంటంటే మా ప్రాంతంలో చాలా బాగులో ఏమవుతుందంటే ఉక్తారోగి వస్తుంది. ఉక్తారోగి యొక్క సమాధానము చెప్పి మాకు తెలియచేయండి. చూడండి కమలేష్ గారు, ఇంతకుముందే చెప్పినట్లుగా అది సేమ్ చెట్టు ఎండిపోయి చనిపోయే స్థితిని రోప్తా అంటారు. మరియు ఇది అన్ని చోట్ల ఉంది. అయితే మనం ఒక విధంగా ఒకటైతే సైగ్రేడ్ మిథైల్ రసాయనం చికిత్స ఉంది. ఆ చికిత్స మీరు మీ ప్రాంతాల్లో చేయవచ్చు. అలాగే ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, ఒకసారి బూజు తొలగించడానికి ప్రయోగం చేయాలి. బూజు ప్రయోగంతో నేలలో ఉండే బూజు కూడా నాశనం అవుతుంది. దాన్ని రివైవ్ చేయడానికి ఇంకా బూజు నాశనం తర్వాత కూడా కొద్దిగా అది రోగజీవులు ఏవైతే ఉంటాయో అవి కాపాడబడితే వాటి కోసం భవిష్యత్తులో అదేంటంటే థైబరైడ్ మిథైల్ ఉపయోగించాలి. 6 నెలల తర్వాత ట్రైకోడెర్మా ఉపయోగించాలి. ఈ విధంగా ఉపయోగించడం అనేది చాలా మంచిది. ఇంకోటి స్క్వాలిటెడ్ బీటిల్ కీట ఆటేలాగా బయటికి రావడం. దాన్ని కొట్టడానికి వర్షాకాలంలో, సర్ది కాలంలో విబ్రియో బేషియానా స్ప్రే చేయాలి లేదా నీళ్లలో వేయాలి. దానివల్ల కీట నియంత్రణ మరియు బూజు నియంత్రణ ఈ విధంగా రక్షించుకోవచ్చు. అయితే ఈ చోపాల్లో ఆఖరి సెషన్లో మనము వచ్చాము. రైతులు మనతో పాటు ఉన్నారు. అలాగే కృషి వైద్యులు రైతుల ప్రశ్నలకి మంచి సమాధానాలు అనేవి ఇస్తున్నారు. ఇప్పుడు బజార్ గురించి, అంటే ఈ మామిడి యొక్క ప్రత్యేక ఉపయోగాలు, రైతులకు ఎలాంటి లాభం కలగాలని, అలాగే మామిడి మార్కెట్ వరకు ఎలా చేరుకోవాలనే దాని గురించి మనం మాట్లాడదాము. అయితే ఇప్పుడు మన దగ్గర ఎక్స్పర్ట్స్ ఉన్నారు, కృషి వైజ్ఞానికులు. వాళ్ళని నేను మీకు పరిచయం చేస్తాను. అయితే ఇప్పుడు మనతో పాటు ఐసీఏఆర్ కేంద్రీయ పోస్ట్ బాగ్వానీ సంస్థాన్ డాక్టర్ టి దామోదరన్ గారు. సార్, మీకు స్వాగతం. అలాగే ఇంకో డాక్టర్ అక్కడ్ సింగ్ గారు ఉన్నారు. సార్, మీకు కూడా స్వాగతం. డాక్టర్ మనీష్ గారు ఉన్నారు, ప్రిన్సిపల్ సైంటిస్ట్. మీకు కూడా స్వాగతం. అయితే మనం ప్రారంభిద్దాము. రైతుల నుంచే మనం ప్రారంభిద్దాము. అయితే సకేంద్ర గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నా ప్రశ్న ఏంటి అంటే, మన మామిడి యొక్క నాణ్యత అనేది ఎలా పెంచుకోవాలనేది, దాని ద్వారా ప్రీమియం బ్రాండ్ బజార్లో అందుబాటులో ఉండేటట్లు దీని గురించి మాకు తెలియజేయండి. అయితే అంతర్రాష్ట్రీయ బజార్ అయినా లేకపోతే ఘరేలీ బజార్ అయినా ఏదైతే పోటీతత్వం ఉంటుందో దాంట్లో కేవలం ఎక్కువ ప్రొడక్షన్ తోటే మనం లాభం అనేది పొందలేము. అయితే దీంట్లో నాణ్యత అలాగే బ్రాండింగ్ గురించి మాట్లాడితే కనుక 3-4 విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నాణ్యత, అలాగే పారదర్శకత, స్వచ్ఛత అంటే హైజెనిక్ ప్రొడక్షన్. అలాగే ఇంకోటి విశ్వసనీయత, మీ యొక్క ప్రోడక్ట్తో ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి హార్వెస్టింగ్ తర్వాత మీ పంటలోనే బల్క్గా ట్రాన్స్పోర్ట్ చేస్తే గనుక గ్రేడింగ్ చేయాలి. ఏ బజార్కి పంపిస్తున్నామని గ్రేడ్ని వేరు చేస్తూ ట్రాన్స్పోర్ట్ చేయాలి. మీరు బాక్సింగ్ చేసేటప్పుడు జిఐ ట్యాగ్ని ఉపయోగిస్తే గనుక, జిఐ ట్యాగ్ కేవలం ప్రోడక్ట్ యొక్క విశ్వసనీయత మాత్రమే కాదు, అంతర్రాష్ట్రీయ మార్కెట్లో ఒక బ్రాండింగ్ అనే దాన్ని చేస్తుంది. అలాగే ఇంకోరు మనతో పాటు ఉన్నారు. వారు ఎవరంటే డికే శర్మ గారు. నా యొక్క ప్రశ్న ఏంటి అంటే, సముద్ర మార్గం నుంచి ఎగుమతికి అపార అవకాశం ఉంది.
కానీ మామిడి యొక్క సెల్ఫ్ లైఫ్ ఎంత పెంచవచ్చు? దీనివల్ల సుదూర స్థానాలపై మామిడి ఎలా చేరుకుంటుంది? శర్మాజీ యొక్క ప్రశ్న మంచి ప్రశ్న, అందరికీ ఉపయోగపడే ప్రశ్న. ఎప్పటి వరకైతే మనం మామిడి యొక్క నిర్యాత్ సముద్ర మార్గంలో ఎంచుకోమో అప్పటి వరకు అంతర్రాష్ట్రీయ బజార్లో మన భారతీయ ఉనికి అనేది అసలుకు కాదు. మీరు ఎంతైతే వీలైనంతగా మాధ్యమంతో అమ్మాలనుకుంటారో అది చేయలేరు. దీన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఎలాంటి టెక్నిక్ చేయాలంటే మంచి చక్కటి ఒక ప్రోడక్ట్ చేయటం జరిగింది. ప్రపంచంలో మంచి ఒక ప్రోడక్ట్ అందుబాటులో ఉంచాము, దాన్ని మేము ప్యాకేజీలు అమ్మేజాము అంటాము. అయితే ఇంతకు ముందు డాక్టర్ గారు చెప్పినట్లుగా వేరే వేరే మార్కెట్కు వేరే వేరే ప్రక్రియ. అంటే యూరోప్కి వెళ్లి వాటర్ ట్రీట్మెంట్ చేయటం, జపాన్కి వెళ్లి వేపర్ ట్రీట్మెంట్ చేయటం, మరియు అంతర్రాష్ట్రీయ బజార్లలో మీ మామిడి ఇంచుమించుగా 150-300 గ్రాముల కన్నా తక్కువ ఉంటే అప్పుడు ఉపయోగపడదు. ఇది గ్రేడింగ్ చేసే ప్యాకేజింగ్ లైన్. మా దగ్గర ప్యాకేజింగ్ 6 టెక్నాలజీలున్నాయి. అయితే హాట్ వాటర్ ట్రీట్మెంట్లో అయితే మెట్వాష్ ట్రీట్మెంట్ అనేది అక్కడ అవుతుంది. దానివల్లనే మా సంస్థానం యొక్క టెక్నిక్ వల్ల దగ్గర 20 రోజుల వరకు మామిడి సెల్ఫ్ లైఫ్ మా టెక్నిక్ వల్ల 42 రోజులు పెరుగుతుంది. ఇది మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూడటం జరిగింది. అయితే ఈ మాత్ర అనేది ల్యాబ్ వరకే పరిమితం చేయలేదు. మేము పోయిన సంవత్సరం క్రితం సాగర్ యొక్క మాధ్యమంతో 2 కన్సైన్మెంట్స్ అమ్మాము. బంగినపల్లి అలాగే మరియు బెంగళూరు వరకు. ఇలా మార్కెట్ కి చేరుకోవడం అనేది చక్కగా అవుతుంది. నిజంగా ఇది చాలా అద్భుతము. దీని గురించి చెప్పట్లు, ఎందుకంటే చాలా బాగా జరిగింది మరియు అందుబాటులో అలాగే మంచి దారి లభించింది. అయితే ఎక్స్పోర్ట్ కోసం ఒక మంచి దారి అనేది లభించింది రైతులకి. 42 రోజులు పొడవైన రోజులు రైతులకు పండ్లు అలాగే మామిడి ఒకవేళ మీకు సరిగ్గా అంటే ఒక విధంగా నాణ్యత అనేది కొనసాగించడానికి. మనీష్ గారు, సప్లై చైన్ గురించి రైతు సముద్ర దారి నుంచి పంపిస్తాడు, ఏ విధంగా జరుగుతుంది. కానీ సప్లై చైన్ యొక్క లభ్యత ఏదైతే ఉంటుందో వాటిపై తప్పకుండా ఒక సందేహం అనేది అవుతుంది. దానికోసం ఏ ప్రయత్నం జరుగుతుంది, దాని గురించి మీరు తెలియజేయండి. సప్లై చైన్ నిర్వహణలో 3 ముఖ్యమైన బిందువులు ఉన్నాయి. మొదటిది ఉత్పాదకత, ఇంకోటి అది అసెంబ్లర్, మూడవది వచ్చేసి అది ట్రేడర్, నాలుగవది ప్యాక్ హౌసెస్ మరియు ఐదవది వచ్చేసి ఎక్స్పోర్టర్. ఇవన్నీ బిందువులను మనం కలపడము సప్లై చైన్ నిర్వహణ యొక్క ముఖ్యమైన బిందువులు. దీనితో పాటు మామిడి యొక్క ప్యాకేజింగ్ మరియు దాని ప్రాసెసింగ్ మరియు దాని బ్రాండింగ్, ఈ విషయాలను మీరు ఎల్లప్పుడూ టెక్నిక్ మాధ్యమంతో ఒక మంచి సప్లై చైన్ నిర్వహణ యొక్క వ్యవస్థ చేయడం జరుగుతుంది. వీటిలో నేను 2 విషయాలను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ప్యాకేజింగ్ లైన్ గురించి చర్చ జరుగుతుంది. ఈ ప్యాకేజింగ్ లైన్లో కూడా మెకనైజేషన్, కంప్లీట్ మెకనైజేషన్తో పాటు పోతే మనం సైంటిఫిక్ రూపంలో చూస్తే కనుక ఇది ఒక క్లైమేటిక్ పంట అనవచ్చు. ఈ విధంగా ఇది మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అయితే దీన్ని మనం ప్యాకేజింగ్ లైన్ వరకు చేరవేస్తే, అంటే ఒక విధంగా మెకనైజ్ ప్రాసెస్తో చేస్తే గనుక టెంపరేచర్ డౌన్ చేసిన తర్వాత ప్రీ కూలింగ్ గురించి రైతులు వాళ్ళ పంటలో చేసి గ్రేడింగ్ చేసి అక్కడ చేరవేస్తే ఛార్జీలు తక్కువ అవుతాయి. ఇంకోటి ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ సమయంలో 15 డిగ్రీల టెంపరేచర్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఎక్కువ ఎనర్జీ కావాల్సి ఉంటుంది మరియు కాస్ట్లీ FARI. అయితే ఇది సర్కార్ లేబుల్తో ప్లాట్ఫామ్ మాధ్యమంతో మనం రిక్వెస్ట్ చేయొచ్చు. ఏంటంటే సబ్జీ కేసులో రైల్వే రిఫర్మైమ్ ఫుడ్ చైన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రూట్ ఆమ్ కేసులో కూడా చేస్తే గనుక ఈ కాస్ట్ని రెడ్యూస్ చేయవచ్చు మరియు సప్లై చైన్ని చాలా త్వరగా చాలా జాగ్రత్తగా చేయవచ్చు. మన దగ్గర డాక్టర్ ప్రశాంత్ గారు ఉన్నారు. సార్ వచ్చేసి కృషి మంత్రాలయం నుంచి. సార్ మీకు స్వాగతం. సార్, ఈ కృషి చౌపాల్లో మీకు స్వాగతం. మీరు సర్కార్ నుంచి. అయితే రైతులతో నేరుగా మీరు మాట్లాడవచ్చు. ప్రశ్న అదే, బాగ్వానీ వికాస్ కోసం ఏంటి ఆ ప్రయత్నం? మా రైతుల కోసం మీరు తెలియజేయండి. దాని వల్ల వాళ్ళకి ఇంకా కొన్ని విషయాలు తెలుస్తాయి. నేను ఒక విషయం చెప్తాను. రాష్ట్రీయ బాగ్వానీ మిషన్ ఈ కార్యక్రమం ముందు నుంచే నడుస్తుంది. కానీ 2024 సంవత్సరం నాడు దీంట్లో సవరణ అయితే చెయ్యడము జరిగింది. దీనివల్ల రైతులకు మంచి లాభం ఉంటుంది. దీంట్లో మామిడే కాదు, ఇంకా వేరే బాగ్వానీ కూడా పంటలు ఉన్నాయి. వీటిని ఉత్పత్తి చేయడానికి సర్కార్ యొక్క ప్రయత్నము. ఒకవేళ మనం
దీని గురించి మాట్లాడితే కనుక 2024లో మిషన్ మరియు ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, దీన్ని మనం ఏకీకృత భాగ్వానీ వికాస్ మిషన్ అనే పేరుతో గుర్తుపట్టొచ్చు. అయితే మనం దీంట్లో రైతుల కోసం ఏదైతే కార్యం అనేది చేస్తున్నామో దాని గురించి మాట్లాడితే గనుక మంచి నాణ్యతతో కూడిన పౌధరోపక సామాగ్రి, ఇది రైతులకు చాలా చక్కగా తెలియాలి, ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఇంకొకటి, మనం చర్చిస్తున్నాము రైతులతో పాటుగా పాత బాగులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పునర్జీవనం ఎలా అయితే చేయాలనేసి దీని గురించి కూడా చర్చ జరుగుతుంది. దీనిపై కూడా కార్యం జరుగుతుంది. ఇది చాలా మంచి ముఖ్యమైన యాక్టివిటీ. ఇంకొకటి, అది కోల్డ్ వాల్యూ చైన్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానిపై ప్రాధాన్యత ఉంటుంది. మరియు అంటే బాగ్ నుంచి బాజార్ వరకు దాని గురించి మాట్లాడితే గనుక దీంట్లో మార్కెటింగ్ గురించి కూడా రైతులకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. మరియు మానవ వికాస్ సంసాధన్ గురించి రైతులకు ట్రైనింగ్ ఉంటుంది. ప్రశిక్షణ యొక్క మాధ్యమంతో అంటే రాజ్య సర్కార్ని అది అందించడం జరుగుతుంది. మరియు అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు అందరికీ నా యొక్క అభ్యర్థన ఏమిటంటే, ఎవరైతే అంటే జిల్లా బాగ్వాన్ అధికారి ఉంటారో లేదా ఇంకా బ్లాక్ బాగ్వాన్ అధికారి, వాళ్ళ దగ్గర ప్రణాళికల గురించి తెలుసుకొని లాభం పొందవచ్చు. అయితే ఈరోజు కృషి చౌపాల్లో మామిడి గురించి అలాగే రుచి గురించి తెలుసుకున్నాము. మనము మంచి ఉత్పత్తి గురించి అలాగే మంచి చక్కని పంట గురించి మాట్లాడాము, అలాగే బాగ్ నుంచి బాజార్ వరకు. అయితే ఇంకో విషయం గురించి మనం ఇంకో ఎపిసోడ్లో తప్పకుండా కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.